బంధు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు అది? నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక్కసారి వేసినట్టు చేసిండు. అది కూడా మనం దాచిపెట్టిన పైసలే. ఆ రోజు 7,600 కోట్లు అది వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 26కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఎందుకంటే మీకు యాదికుండాలి, పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఎలక్షన్ల ముందు. ఏమన్నాడు అన్నాడు? ఏమన్నాడు యాదికుందా? ఎవరైతే కేసీఆర్ గారితోని రుణమాఫీ పొందినరో వాళ్ళందరూ ఎంబడ ఊరుకుండ్రి, ఎంబడ వండ్రి, ఎంబడ బ్యాంకుకు వండి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా. రాగానే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి అలా 1 కాదు 2 కాదు 14-15 నెలలైంది. జరిగిందా రుణమాఫీ? జరిగిందా జరగలేదా? గట్టిగా చెప్పండి కొద్దిగా. జరిగిందా జరగలేదా? ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే. అందుకే నేను అడిగిన అసెంబ్లీలో, రేవంత్ రెడ్డి బయట మొరుగుడు కాదు, దమ్ముంటే ఇక్కడ మాట్లాడు. ఏ ఊరుకు పోదామో పోదాంపా. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా? నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా? ఏ ఒక్క ఊరిలో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. అటు చూస్తాడు ఇటు చూస్తాడు తప్ప నోరు తెరవడు. రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మొట్టమొదటి వారంలోనే మీటింగ్ పెట్టినారు. డిసెంబర్ 23లో మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. బ్యాంకులో వాళ్ళందరినీ పిలిచిండ్రు. బ్యాంకులో వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు? సార్ 49,500 కోట్లు కావాలి రుణమాఫీ చేయాలంటే. చేసేద్దామన్నాడు, డైలాగ్ కొట్టిండు. సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు. ఏమన్నాడు? ఏముందయ్యా, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు, ఏముంది అన్నాడు. 49,000 నుంచి 9,000 కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి. ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక మీటింగ్, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు అని మళ్ళొక 9,000 కోట్లు మళ్ళా మింగేసిండు. ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో. క్యాబినెట్లో 31,000 కాదు 26,000 కోట్లే అని చెప్పి బడ్జెట్లో కూడా 26,000 కోట్లు అని పెట్టినారు. కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే 11-12,000 కోట్లు కూడా దాటలేదు. ఇది వాస్తవం. అందుకే నేను అంటున్నా, 49,500 కోట్లలో చారాన కూడా ఇవాళకి కూడా 25% కూడా రుణమాఫీ కాలే. అందుకే గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ ఇరగదీస్తున్నారు, అడుగుతున్నారు. ఏమాయ కొడుకా రుణమాఫీ అంటే సమాధానం లేదు. ఏమాయ 6 గ్యారంటీలు అంటే సమాధానం లేదు. ఆ రోజు మాట్లాడిండు పెద్ద పెద్ద మాటలు ప్రతిపక్షంలో. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇస్తా అన్నాడు మగోడు. మరి ఇవాళ ఏమైంది? 3 కాదు 1 పంటకి ఇచ్చనికే కింద మీద అవుతా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్టకు వచ్చింది. ఏంద్రా నాయన వీడు సప్పుడంట కేసీఆర్ ఉన్నప్పుడు టంగు మన పైసలు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. ఒక రైతు బంధు మాత్రమే కాదు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. రుణమాఫీ కానీ రైతు బంధు కానీ బోనస్ అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు క్వింటాల్కి. ఒక దొడ్డు వడ్లకే కాదు సన్న వడ్లకే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు. మొత్తం మేనిఫెస్టోలనే పెట్టిండు. పడ్డాయా బోనస్ ఎక్కడన్నా? ఇప్పుడేమో మాట మార్చి సన్న వడ్లు వండిస్తేనే
నేను బోనస్ ఇస్తాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇక వ్యవసాయ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చింది చాలా బాగుంది, రైతు బంధు వద్దంటున్నారు రైతన్నలు, అందుకే బోనసే ఆలోచిస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్గొండ బిడ్డలు, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది, యాది పెట్టుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ముందే, ఏమన్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు మీకు? వైఎస్ఆరా? ఆరోగ్యశ్రీ అంటే ఎవరు యాదికి వస్తారు? రైతు బంధు అంటే ఎవరు యాదికి వస్తారు? ఎవరు? అందుకే రైతు బంధు బంద్ చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. అందుకే నేను చెప్తున్నా మీకు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం